ఏం చెప్పారు చిన్నప్పుడు ఇంట్లో? లాయర్, డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి. ఇంకో థర్డ్ ఆప్షన్ ఏంటి? అయితే గీతే లాయరో లేకపోతే ఇంకోటి. అంతేగాని ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. యు ఆర్ ఆల్వేస్ టోల్డ్ టు బి అ జాబ్ సీకర్. యు ఆర్ టోల్డ్ టు బి వర్క్, యు ఆర్ టోల్డ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ నాట్ టు డ్రీమ్ బిగ్. ఎక్కువ ఆలోచించక అడ్డం పడతావు, ఎక్కువ ఆలోచిస్తే కింద పడతావు, ముఖం బలుగుతుంది. అట్లా కాదు, కన్జర్వేటివ్ ఉండాలి, తక్కువ ఇది చేయాలి, మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, అప్పు ఉండొద్దు. అంటే ద థింగ్ ఈజ్ ఆర్ కల్చరల్ కండిషనింగ్, ఆర్ సొసైటీస్ కండిషనింగ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజెస్. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అంతే, ఎవరి కిందనో పని చేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు. మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు, మనం ఎందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు, మనం ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయొద్దు? ఆ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏమైనా బ్రహ్మ పదార్థాలా, రాకెట్ సైన్సా? మనం కనిపెట్టలేమా? అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల? ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టారు బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే.